వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ తగదన్న జనసేన. బాపట్లలోని పార్టీ కార్యాలయంలో ప్లకార్డులతో నిరసన. దొంగల ముఠాను పట్టుకున్న కర్నూలు పోలీసులు. ఆభరణాలు, నగదు, కారు, బైకు స్వాధీనం. ఆర్పేట్ ఉన్నత పాఠశాలకు వాటర్ ప్లాంట్. గది నిర్మాణానికి దాతల విరాళం. ఇరవై 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాల పంపిణీ వెల్లడించిన కర్నూలు కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీక అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను జనసేన తీవ్రంగా ఖండించింది. గుంటూరు జిల్లా బాపట్లలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అంతా కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఆరమల్ల సుజీత్, ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ, గోగన ఆదిశేషు, ఈమని మనదీప్, గొట్టిపల్లి శ్రీకృష్ణ, షేక్ ఔసిఫ్, కొట్ర మణికంఠ, దేవిరెడ్డి శ్రీనివాసరావు, ఊసా రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నుంచి మొదలైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఈరోజు 4 దశాబ్దాల తర్వాత ప్రైవేటీకరణకి దిశగా వెళ్తుంది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాల్ని నిలదీయడం కోసము మొద్దు నిద్రపోతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ మెంబర్లు అందరూ కూడా నిద్ర లేపడం కోసము మా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారము చేయడం జరుగుతుంది, క్యాంపెయినింగ్. దీనికి ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఉంది. ఉన్న పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే దిశలో వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారని, దీన్ని విరమించుకోవాలని నిద్రపోతున్నటువంటి ఎంపీలందరూ మేలుకొలుపుగా ఈ డిజిటల్ ప్రచారము నిర్వహించి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు అందరూ కూడా ఇది అందరూ మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా పార్లమెంట్ మెంబర్లందరూ కూడా నిలలేపి ప్లకార్డులతో కనీసం వాళ్ళ నినాదం పార్లమెంట్లో చూపుతారనే దిశగా మా కళ్యాణ్ గారు ఒక ఆశతో ఈ పిలుపునిచ్చారు. ఇప్పటికైనా సరే మరి యాక్చువల్గా మన ఎంపీ గారు నందిగామ సురేష్ గారు బాపట్ల పార్లమెంటు, ఆయన కూడా తుళ్ళూరు మండలమే. మరి ఎక్కడైతే ఈ నినాదము స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వచ్చినటువంటి, అక్కడే పుట్టినటువంటి, ఆ మండలంలో పుట్టినటువంటి వ్యక్తి అమృతరావు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మీరు కూడా పనిచేయాలని చెప్పి మేము బాపట్ల పార్లమెంటు జనసేన పార్టీ తరఫున, అసెంబ్లీ జనసేన పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్, జై జనసేన. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జై ఆంధ్ర. థ్యాంక్ యూ. దొంగల ముఠాను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 600 గ్రాముల బంగారం, 1800 గ్రాముల వెండి, ఒక కారు, 4 బైకులు, 70,000 నగదు, ఇనుప రాడ్డు, ఇనుప కట్టలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాపల్లి తంబి, చల్లా బాబు, బొజుగు కర్రెన్న, చిన్నకోతుల కర్రెన్న, మల్లపు రాజేష్, మల్లపు అశోక్, బొజుగు నాగేష్, మీదివేముల అయ్యన్నగా గుర్తించారు. కేసులను ఛేదించిన కర్నూలు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శేషయ్య, సిఐ బి శ్రీనివాసరెడ్డి, ఆళ్లగడ్డ సిఐ ఎన్ కృష్ణయ్య, కర్నూలు రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఉలిందకొండ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, నాగలాపురం ఎస్ఐ ప్రేమ, కర్నూలు 4th టౌన్ ఎస్ఐ రామయ్యలను డీసీపీ అభినందించారు. కర్నూలు రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఉలిందకొండ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, నాగలాపురం ఎస్ఐ ప్రేమ, కర్నూలు 4th టౌన్ ఎస్ఐ రామయ్యలను డీఎస్పీ అభినందించారు. ఈ మధ్యకాలంలో కర్నూలు, ఆళ్లగడ్డ, కర్నూలు రూరల్ లిమిట్స్లో దొంగతనాలు చేస్తున్నటువంటి 2 గ్యాంగ్లకు సంబంధించిన 7గురిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు సిసిఎస్,
కర్నూలు రూరల్, కర్నూలు 4 టౌన్ పోలీసులు అందరూ కూడా సపరేట్ టీమ్స్గా ఫామ్ అయ్యి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఇంట్రాగేషన్ టైంలో కర్నూలు జిల్లాలో వీళ్ళు 27 దొంగతనాలు చేసినట్లుగా తెలిసింది. ఈ అన్ని కేసుల్లో కూడా వీళ్ళు దొంగతనం చేసినటువంటి బంగారం, వెండి ఆభరణాలు, నగదు కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ టీమ్స్లో ఇంకా ఒక 2 పరారీలో ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడం కోసం కూడా సపరేట్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎంతో కష్టపడి అరెస్ట్ చేసినటువంటి మన కర్నూలు రూరల్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు, తర్వాత కర్నూలు 4 టౌన్ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం 600 గ్రామ్స్ గోల్డ్ ఎంతండి? గోల్డ్, సిల్వర్, ఆ తర్వాత క్యాష్ అంతా కలిసి కూడా ఆల్మోస్ట్ 30 lakhs ప్రాపర్టీ రికవరీ అయింది. ఇదంతా కూడా బాధితులకి డెలివరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదండి? ఈ 2 గ్యాంగ్స్లో కూడా కొంతమంది పాత వాళ్ళు, తర్వాత కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 5 మీద పాత కేసులు ఉన్నాయి. 2 మీద ఇదే మొదటిసారిగా మనం కేసు పెట్టడం జరుగుతుంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్పేట్ ఉన్నత పాఠశాల వాటర్ ప్లాంట్ గది నిర్మాణానికి దాతలు విరాళం ఇచ్చారు. వాటర్ ప్లాంట్ యూనిట్కు ప్రత్యేక గదిని నిర్మించేందుకు కుప్పం టౌన్ బ్యాంకు చైర్మన్ పివి ఉపేంద్ర కుమార్, తిరుపతి గంగమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు సోమశేఖర శాస్త్రి, 19వ వార్డు ఇన్ఛార్జి సునీల్, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు సుమలత, గంగమ్మ గుడి డైరెక్టర్ రమేష్ రెడ్డి, కుప్పం ప్రజావేదిక సభ్యులు మునుస్వామి, డాక్టర్ వరదరాజు తమ వంతు సహాయంగా 15,000 రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్, వాణిశ్రీ, రాజ్ కుమార్, శ్రీధర్, కలైవాణి పాల్గొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. 28న వివిధ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాలను అందజేస్తారు. సీఎం పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు. గౌతమముని రంగనాథ స్వామి తిరునాళ ఉత్సవాల్లో భాగంగా బండలాగుడు పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీలను కేడీసీసీ మాజీ బ్యాంకు వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి, మనుమడు మోహన్ రెడ్డి ప్రారంభించారు. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని లింగనేని దొడ్డి ఈ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో వైసీపీ నేతలు గిడ్డయ్య, రామాంజనేయులు, ఎంఆర్పీఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాదిగ, హనుమాచారి హనుమంతు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి సార్ బ్రహ్మాండమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ పీఠాలు మారబోతున్నాయి. కేడీసీ ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గౌరవ ఎస్ రామచంద్రారెడ్డి గారు చెన్నాగోళ తిప్పండి సార్. బ్రహ్మాండంగా ఉంది. మీరు చెన్నాగోళ ఎందుకంటే మీరు సాంప్రదాయబద్ధంగా ఒక రైతు కుటుంబాన్ని చూసినటువంటి నాయకులు. రైతులంటే మాకు పెద్ద ప్రాణం. ఆటలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని రాష్ట్ర గొర్రెల పెంపకందారులు ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి,
కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీరలంకయ్య, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ హాజరయ్యారు. క్రీడలను ప్రోత్సహిస్తూ నిర్వాహకులకు చెక్కును అందజేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు చెన్నై జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణ గ్రామం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇవి కనిపించాయి. నలుగురిని అరెస్టు చేశారు. కేవీబీపురం మండలంలో ఎర్రచందనం దుంగలను కత్తిరించి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు తీసుకుపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. 290 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 14 మంది కూలీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎర్రచందనం దుంగల బరువు 3.5 టన్నులు ఉంటుంది. దీని విలువ సుమారు 1.5 కోటి ఉంటుంది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇన్స్పెక్టర్ పుత్తూరు రూరల్. వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఉదయం నారాయణవనం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెక్కింగ్ మేము చేస్తాము. ఆ వెహికల్ చెక్కింగ్లో ఒక బొలిరో పికప్ వెహికల్ వచ్చేసి సస్పిషియస్గా మూవ్మెంట్లో ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో మనం చూసినప్పుడు ఒక 4 ఈ కూలీలు దాంట్లో ఉన్నారు. వాళ్ళతో పాటు కొంత ఈ రెడ్ శాండర్ దొంగలు కూడా మనకి దొరికినాయి. వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ నైబరింగ్ ఫారెస్ట్ ఏరియా కేవీబీపురం తర్వాత ఈ ఏర్పేడు మధ్యలో ఉన్న ఈ అడవి ప్రాంతం ఉంది. ఈ చెల్లూరు ఫారెస్ట్ ఏరియా అంటారు. ఆ అడవి ప్రాంతాల్లో ఈ రెడ్ శాండర్ ఫెల్లింగ్ అంతా చేసుకొని ఆ రెడ్ శాండర్ దొంగలంతా కూడా ఒక డంప్ లాగా పెట్టుకొని దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కోసం వచ్చినట్టు వాళ్ళు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు అక్కడ స్పెషల్ పార్టీలు తర్వాత లోకల్ పోలీసు సిబ్బంది అందరూ కూడా ఏరియాకి వెళ్ళి కోంబింగ్ అంతా నిర్వహించి చూసినప్పుడు ఒక 290 రెడ్ శాండర్ దొంగలు వచ్చేసి మనకి దొరికినాయి అక్కడ. దాంట్లో మీరు చూసేటప్పుడు ఈ 290 లాగ్స్ కూడా ప్రాపర్గా వచ్చేసి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలున్నట్టు పెట్టుకున్నారు. వీళ్ళతో పాటు వచ్చిన అనుచరులు ఇంకొక 14 మంది కూడా టోటల్ వచ్చేసి మనకి ఈ కేసులో 18 మంది ముద్దాయిలు, ఒక పికప్ వెహికల్ తర్వాత ఈ రెడ్ శాండర్ దొంగలంతా కూడా మనకి దొరికినాయి. దీంట్లో వెయిట్ మనం చూసేటప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 3 టన్నుల వరకు కూడా ఈ వెయిట్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో అరౌండ్ 1.5 crores వరకు కూడా ఈ వాల్యూ ఉంటుంది. సో దీంట్లో మనం పట్టుకున్న ముద్దాయిల గురించి చూసేటప్పుడు ఈ తిరువన్నామలై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు అక్కడి నుంచి ఈ వుడ్ కటింగ్ చేసేవాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ఒక మన కేవీపురం సంబంధించిన వాళ్ళు ఒక 3 ఉన్నారు దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు. తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరు వచ్చేసి తీసుకొచ్చి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసిన ఈ మెయిన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. అతను ఊతుకోటకు చెందినవాడు. హీ ఈజ్ సబ్స్పాండింగ్, యూఆర్ మేకింగ్ ఎఫర్ట్స్. తర్వాత సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇంకా కూడా మన పార్టీస్ ఫారెస్ట్ ఏరియాలో హోమింగ్ ఆపరేషన్స్లో ఉంటున్నాయి. ఈ రెడ్ శాండర్ అఫెన్స్ సంబంధించి మనం చూసినప్పుడు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈ సెబ్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ రెడ్ శాండర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా సెబ్కి ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర జేడీ ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ రెడ్ శాండర్ మన ఏరియాలో ఫెల్లింగ్ జరగకుండా మన దగ్గర ఉన్న ఈ నేచురల్ రిసోర్సెస్ అంతా కూడా ఎవరు కూడా దొంగలించకుండా చూసుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము చేపడతా ఉన్నాము. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూసిన తిరుపతి సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. నగరిలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ తిరుపతి సమావేశం క్యాపిటల్ సిటీ కోసం చేసినట్టు లేదని, క్యాపిటలిస్టుల సమావేశంలా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రేట్లు పడిపోతున్నాయనే బాధతో ఈ సభ నిర్వహించారని ఆరోపించారు. 29 గ్రామాల కోసం పోరాడుతున్న వారు 13 జిల్లాలు అభివృద్ధి కావాలని కోరుకోవడం శోచనీయమన్నారు. కర్నూలులో 2వ రాజధాని ఉండాలని హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నినదించిన బీజేపీ నాయకులు తిరుపతి సభకు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి కాదు అన్న నాయకులందరూ కలిశారు. దాని మీద మీ అభిప్రాయం? నిన్న జరిగిన మీటింగ్ చూస్తుంటే క్యాపిటల్ సిటీ కోసం చేసిన మీటింగ్ లాగా లేదు.
క్యాపిటలిస్టులు చేసిన మీటింగ్ లాగా ఉంది. అంటే అమరావతి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా తమ భూముల రేట్లు పడిపోయినాయి అనేసి బాధతో అక్కడ మీటింగ్ పెట్టుకొని ఆ రేట్లు పెంచడానికి వాళ్ళు ఒక సభ జరిపినట్టుగా ఉందే కానీ ఈరోజు ఒక రాజధాని కోసం మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ ఇక్కడ రాయలసీమ వాళ్ళు కూడా పన్నులు కడుతుంటే కేవలం అమరావతిలో ఉన్న 29 గ్రామాలు సంతోషంగా ఉండాలని అక్కడున్న నాయకులు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇన్ని రోజులు ముసుగులు వేసుకొని దొంగతనంగా ఎక్కడెక్కడో మీటింగులు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం నింపుతుండడం మనం చూసాం. కానీ ఈరోజు ముసుగులు తీసేసి దొంగలంతా ఒక స్టేజ్ మీదకి చేరి ఎవరెవరు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాలనుకుంటున్నారు, ప్రజల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే నిన్న మీటింగ్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమకి